బిపిన్ చంద్రపాల్ రాజమండ్రి సమావేశం. బిపిన్ చంద్రపాల్ ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా విజయనగరం, విశాఖపట్నం, కాకినాడల తర్వాత రాజమండ్రి సమావేశంకు హాజరయ్యాడు. ఆనాటికే రాజమండ్రిలో బాలభారత సమితి అనే జాతీయ సంస్థ స్వదేశీ ఉద్యమాన్ని నిర్వహిస్తున్నది. 2000 మంది ప్రజలు పాల్కు ఘనస్వాగతం పలికారు. ఏప్రిల్ 19, 20, 23వ తేదీల్లో స్వరాజ్యం, స్వదేశీ ఉద్యమం, విదేశీ బహిష్కరణ, బ్రహ్మ సమాజం మొదలైన విషయాల మీద పాల్ రాజమండ్రిలో ఉపన్యాసాలు ఇచ్చాడు. ఆయన ఉపన్యాసాలను చిలకమర్తి వారు తెలుగులోకి అనువదించారు. ఆయనే ఈ సభలో భరత కండంపు చెక్కని పాడియావు, హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ, తెల్లవారను గడిసరి గొల్లవారు పితుకుచున్నారు మూతులు బిగియపట్టి అనే కమ్మని పద్యం చదివారు. ఈ సభలోనే రాజమండ్రి కళాశాలలో ఉపాధ్యాయ శిక్షణ పొందుతున్న గాడిచెర్ల హరిసర్వోత్తమరావు, చిలుకులూరి వీరభద్రరావు గంభీరోపన్యాసాలు చేశారు. వందే మాతర ఉద్యమం ప్రభావంతో సైకిళ్లపై ఊరేగింపులు చేస్తూ ఆంగ్లేయులు కనిపించగానే వందే మాతరం నినాదాలు ఇచ్చేవారు. ఇద్దరు విద్యార్థులు ఒకరికొకరు ఎదురుపడినప్పుడు నమస్కారం అనడానికి బదులు వందే మాతరం అని పరస్పరం అభినందించుకునేవారు. వందే మాతరం అంటే తల్లి నమస్కరిస్తున్నానని అర్థం. ఇందులో తీవ్రమైన అభ్యంతరకరమైన అర్థమేమీ లేకపోయినా యూరోపియన్లు ఆగ్రహంతో ఊగిపోయేవారు. వందే మాతరం అన్న ప్రతి వ్యక్తిని దండించేవారు. రాజమండ్రి కళాశాల విద్యార్థులు బాలభారత సమితిలో చేరి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఆనాటి రాజమండ్రి కళాశాల ప్రిన్సిపాల్ మార్క్ హంటర్ విద్యార్థులను రాజకీయ విషయాల్లో పాల్గొనవద్దని తీవ్రంగా హెచ్చరించాడు. వందే మాతరం బ్యాడ్జీలను ధరించి కళాశాలకు రావడానికి నిషేధించాడు. రామచంద్రరావు అనే విద్యార్థి కళాశాల హాస్టల్కి వెళ్ళి విద్యార్థులను బాలభారత సమితిలో చేర్పించడానికి ప్రయత్నించగా హంటర్ అతన్ని కళాశాల నుండి సస్పెండ్ చేశాడు. రామచంద్రరావు క్షమాపణ చెప్పడంతో ఈ విషయం ముగిసింది. అయితే పాల్ రాజమండ్రి పర్యటించిన తర్వాత దాని ప్రభావం రాజమండ్రి విద్యార్థుల మీద ఎలా ఉందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దామా.